నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం సోమవారం ఓ అద్భుతమైన దృశ్యానికి వేదికైంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మొదటి బంతికే అవుట్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టేడియంలో ఆమె చేసిన సందడి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ముంబై, బెంగళూరు బౌలర్లను చితకబాదిన ఈ బుడ్డోడు హైదరాబాద్ బౌలర్లను కూడా ఉతికారేసేందుకు ప్లాన్ చేశాడు. అయితే సన్ రైజర్స్ సంచలన బౌలర్ ప్రఫుల్ హింగేస్ అందించిన పదునైన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన 15 ఏళ్ల ఈ కుర్రాడు పొరపాటు చేశాడు. బంతి బ్యాట్ పైభాగానికి తగిలి గాల్లోకి లేవడంతో వికెట్ కీపర్ సలీల్ అరోరా ఎలాంటి తడబాటు లేకుండా క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో సూర్యవంశీ గోల్డెన్ డక్గా వెనుదిరగాల్సి వచ్చింది. బంతి గాల్లోకి లేచిన క్షణం నుంచి అది కీపర్ చేతుల్లోకి చేరే వరకు కావ్య మారన్ ఎంతో ఆతృతగా గమనించింది. వికెట్ పడగానే ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, ఆమె చేసిన సైగలు కెమెరాల్లో బంధించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ యువ బ్యాటర్ అవుట్ కావడం మ్యాచ్ గమనాన్ని మార్చేయడంతో కావ్య ఆనందంతో చిందులు వేసింది. ఈ వీడియోలు చూసిన అభిమానులు కావ్య పాప మళ్లీ ఫామ్లోకి వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రఫుల్ హింగే అద్భుతమైన బౌలింగ్, ఫీల్డర్ల సహకారంతో సన్ రైజర్స్ ఈ మ్యాచ్పై పట్టు సాధించింది. ముఖ్యంగా పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ కీలక వికెట్లు కోల్పోవడం హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చింది. తన జట్టు వరుసగా వికెట్లు తీస్తుంటే కావ్య మారన్ ఇచ్చే హావాభావాలు ఎప్పుడు క్రికెట్ ప్రేమికులను అలరించాయి. ఈ మ్యాచ్లో కూడా అదే పునరావృతమైంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.